ఈరోజు సత్సంగంలో ప్రధానమైంది ధ్యానం చేసేటప్పుడు ఒకళ్ళు ఒకలా చెప్తారు, ఒకళ్ళు ఒకటి సబ్జెక్ట్ చెప్తారు, ఒకళ్ళు ధ్యానం ఇలా చేయమంటారు, అలా చెప్తారు, ఇలా చెప్తారు, సంగీతం పెట్టమంటారు, ఒకళ్ళు అది అంటారు. ఈ రకరకాలుగా అడుగుతున్నారు. సందేహం అంటారు దాన్ని. సందేహము. సందేహం ఎవరికి వస్తుందో తెలుసా? దేహ భావన ఉన్నవాడికి సందేహం వస్తుంది. అంటే మీరు మొట్టమొదటిగానే దేహ భావనలో ఉండకూడదు. ఏ భావనలో ఉండాలి? ఆత్మ భావనలో ఉండాలి. చెప్పండి. నేను దేహము కాదు, నేను దివ్యాత్మ స్వరూపాన్ని. వాడికి ఏ సందేహం ఉంటుంది? వాడు ఏ నచ్చితే అది చేస్తాడు, ఎవరిని అడగడు. నాకు ఇంతవరకు ఏ సందేహం రాలా. ఇప్పుడు ఇది చెప్తున్నాడు, అది చేయాలా, అయ్యో ఇది చేస్తున్నానే, మళ్ళీ ఈయన వచ్చి ఇది చెప్తున్నాడే, ఇన్ని ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అసలు? ఏది నచ్చింది అది చేయండి, అంతే. సందేహం వచ్చిందంటే మీకు దేహభావన ఉంది, నేను ఉంది. మొదటనే మీరు పప్పులో కాలేశారు. దేహం ఉన్నవాడికే సందేహం ఉంటుంది, ఆత్మభావన ఉన్నవాడికి ఏ సందేహం లేదు. అదొకటి ఇదొకటి ఏం చేద్దాం, అదోసారి చూడు ఇదోసారి చూడు, ఏది బాగుంటే అది చెయ్యి. నీ ముందు గులాబ్ జామ్ పెట్టారు, రసగుల్లా పెట్టారు, ఏది తింటావు? పెళ్ళికి వెళ్ళినప్పుడు ఏది తింటావు? 2 పెట్టారు, ఏం తింటావు? 2 రుచి చూస్తావు. గులాబ్ జామ్ బాగుంది, రసగుల్లా నీకు నచ్చలేదు, అప్పుడు మళ్ళీ ఏం చేస్తావు? ఇంకొంచెం వేయి అంటావు అనవా? గులాబ్ జామ్ అంతే. ఇది కూడా అన్నీ చూడండి, అన్నీ తెలుసుకోండి, అందులో మీకు ఏది బాగుందో అది చేయండి, అంతే, అయిపోయింది. ఇంక దానికోసం ఎందుకు ఈ ఆలోచన? నీకు ఆలోచన వచ్చిందంటే దేహ భావన ఉంది, నీ మైండ్ అటుపోయింది, ఎతకడం మీద పోయింది, కాంట్రవర్సీల మీదకి పోయింది, డిస్టర్బెన్స్ మీదకి పోయింది. వాడు చెప్పింది రైట్, ఇటు చెప్పింది రైట్ అని ఎత్తుకుంటూ ఉండిపోయింది, ఇంకా అక్కడే ఉండిపోతారు. దాని యొక్క అర్థం ఏమంటే దేహ భావన. గుర్తుపెట్టుకోండి. సందేహం వేరు, సత్సంగం వేరు. సత్సంగంలో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు. దాన్ని షిరిడి సాయి ఏమంటారంటే పరిప్రశ్న అంటాడు. చెప్పలు కొడదాం షిరిడి సాయినాథుడికి. పరిప్రశ్న అంటాడు సాయిబాబా. పరిప్రశ్న అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఒకసారి ఏం జరిగిందో చెప్తా, అది అర్థమవుతుంది, మీకు అర్థమైపోతుంది. ఒకసారి షిరిడి సాయిబాబా దగ్గరకు ఒక ఆయన వస్తాడు. ఒక ఆయన వచ్చి బాబాకి సేవ చేస్తూ ఉంటాడు. ఆ పక్కనే ఒక భక్తుడు కూర్చొని భగవద్గీత చదువుతూ ఉంటాడు. అతను మహాపండితుడు అనమాట. అతను అందరితో చెప్తుంటాడు, బాబా ఏం చదువుకోలేదు, మీకేమన్నా సందేహాలు వస్తే నన్ను అడగండి, శాస్త్రంలో ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను అడగండి అని అందరితో చెప్తుంటాడు. బాబాకి తెలియదు, బాబా చదువుకోలే, ఆయనకేం తెలుస్తుంది, నన్ను అడగండి నేను చెప్తాను అంటుంటాడు. ఈ బ్యాచ్ ఉంటుంది, గురువు కన్నా పెద్ద నాలెడ్జ్ వచ్చింది అనుకుంటారు. సరే, మొత్తం మీద బాబా అన్ని చూస్తూ నవ్వుతుంటాడు. ఒకరోజు ఏం జరుగుతుంది, ఇతను భగవద్గీతలో శ్లోకం చదువుకుంటుంటాడు. ఆ పక్కన ఒక అతను బాబాకి పాద సేవ చేస్తుంటాడు, కాళ్ళు నొక్కుతూ ఉంటాడు. గురువుకి ఎప్పుడు సేవ చేయాలి. మా గురువుకి మేము ఎంత చేసామో, రాత్రులంతా కూర్చొని ఆయన పాదాలు నొక్కుతుండేవాళ్ళం. మా గురువు పత్రి గారికి మేము ఎంత పుణ్యమో గురువుకి సేవ చేయడం. దానికి కూడా ఏడవకండి, ఒకటి సేవ చేస్తే ఇంకోటి ఏడుస్తుంటాడు. అదేంటి ఆయన కాళ్ళు ఎందుకు నొక్కుతున్నారు అంటాడు. నొక్కేది నేను, నొక్కించుకునేది ఆయన మధ్య రీకెట్టి. అందుకని మీ గురువులకు మీరు సేవ చేయండి. గురువు అంటే సీనియర్ సేవ చేయి, ఊరికే జ్ఞానం ఇస్తాడన్నాడేంటి నీకు? సరే, పెద్దవాళ్ళకి సేవ చేయాలి, గురువే కాదు. ఇంట్లో పెద్దవాళ్ళేరా, సేవ చేయాలి వాళ్ళకి, పని చేసే వాళ్ళకి సేవ చేయాలి. నేను నా భార్యకి సేవ చేస్తా, నా భార్యకి పాదాలు నొక్కుతాను నేను. పాపం అలసిపోతుంది, ఎంతో పనులు చేస్తుంది, రాత్రిలో మడాలు వాయిసిపోతుంటాయి, నొక్కుతాను. ఏమయ్యా నువ్వు నొక్కవా? అడగరాళ్ళు, నువ్వే నొక్కాలి. నొక్కి ఈ రోజు నుంచి ఇంటికి వెళ్ళి నువ్వు అడిగితేనే అన్నం వండుతుందావా? పొద్దున్న లేచేటప్పుడు టిఫిన్ ప్లేట్ ఇస్తుంది, అడిగితేనావా? అంతేం లేదు. ఇది లైవ్, మీ ఆవిడకి చూపిస్తాను. సరే సరే, షిరిడి సాయి దగ్గర బాబా దగ్గర భక్తుడు కూర్చొని పాదసేవ చేస్తుంటాడు. కాకా దీక్షిత్తు శ్లోకం చదువుతూ ఉంటాడు. చదువుతూ తత్విద్ ప్రణిపాతైనా పరిప్రశ్న సేవ అయినా అని ఒక శ్లోకం ఉంది భగవద్గీత. ఆ శ్లోకం చదువుతుంటాడు. చదువుతుంటే అప్పుడు బాబా అంటాడు, ఏంటి గొణుగుతున్నావు అంటాడు. అంటుంటాడు, పై చదవడు. అప్పుడు బాబా అంటాడు, ఏంటి గొణుగుతున్నావు అంటాడు. భగవద్గీత శ్లోకంలే బాబా, బాబా అదేదో నీకు అర్థం కాదులే అన్నట్టు చెప్తాడు. భగవద్గీత శ్లోకంలే నువ్వు కానీ అంటాడు. అదేదో పైకి చదివితే మేము సంతోషిస్తాం కదా అంటాడు. అప్పుడు చదువుతాడు, తత్విత్ ప్రణిపాతేనా ఎవడన్నా అడగడమే ఆలస్యం, మనలో విద్వత్తు చూపించాలని ఉత్సాహం వస్తుంది కదా, బాగా సాగదీసి రాగాలతో పాడతాడు. బాబా అంటాడు, అదంతా వద్దులే కానీ దాని అర్థం చెప్పు, మాకు శ్లోకం ఏం అర్థమైద్ది, మేము చదువుకునే వాళ్ళం కదా అంటాడు. చూడు గురువు యొక్క సెటైర్ ఎలా ఉంటుందో. అనగానే తత్విత్ ప్రణిపాతేనా పరిప్రశ్నేనా
అంటే గురువు దగ్గర కూర్చొని గురువుకి సేవ చేసి గురువు యొక్క సేవలో తరించాలి. తర్వాత గురువుని పరిప్రశ్నలు అడగాలి అంటాడు. అవునా? అయితే ప్రశ్నకి, పరిప్రశ్నకి తేడా ఏంటి అంటాడు. ప్రశ్నన్నా, పరిప్రశ్నన్నా ఒకటేగా అంటాడు. ఒకటైనప్పుడు వ్యాసుడు ఏమన్నా తెలివి తక్కువవాడా? ప్రశ్నకు ముందు పరి అని ఎందుకు పెట్టాడు? ప్రశ్నేనా అంటే సరిపోద్ది కదా! పరి అని ఎందుకు పెట్టాడు అంటాడు. అనగానే ఈయనకి షాకు. ఏం చదువుకోలేదు అనుకున్న బాబా ఇంత లోతైన పాయింట్ పట్టుకున్నాడు. దానికి ఏం చెప్పాలో అర్థం కాదు. బిత్తరమొహం వేసుకొని చూస్తాడు. చెప్పు మరి నువ్వు చాలా చదువుకున్నవాడివి కదా! జ్ఞానివి కదా! అంటాడు. అప్పుడు తగులుతుంది అతనికి. అప్పుడు కళ్ళెం నీళ్ళొచ్చి బాబా కాళ్ళ మీద పడతాడు. బాబా నన్ను క్షమించు. నేను అజ్ఞానంలో వాగాను. దాని అర్థం చెప్పు అంటాడు. అప్పుడు చెప్తాడు బాబా. పరి అంటే వినయం. ప్రశ్న అంటే ప్రశ్నించడం. తెలుసుకోవాలన్న విషయంతో ప్రశ్నించడం. నేను తెలుసుకోవాలి అన్న భావంతో అడిగిన దాన్ని పరిప్రశ్న అంటారు. నాకు తెలిసి ఈడేం చెప్తాడో చూద్దాం అని అడిగిన దాన్ని ప్రశ్న అంటారు. ప్రశ్నని సందేహము అంటారు. అదేందండి? మీరు ఎప్పుడైనా ప్రశ్న అడిగేటప్పుడు ఎలా అడగాలి? ఇది ఎలాగైనా తెలుసుకోవాలి అన్న తపనతో అడగాలి. దాన్ని పరిప్రశ్న. చక్కటి పదం అది తెలుగులో. ప్రశ్న అంటే అది తెలుసు. ఈయనదేమంటాడు చూద్దాం అని ప్రశ్న వేయడం. అంటే ఎదుటివాడిని ఇరుకులో పెట్టాలన్న దుర్బుద్ధితో అడిగే ప్రశ్న పరిప్రశ్న. ఎదుటివాడిని దాన్ని ఏదో అంటారు చూడండి, ఇబ్బంది పెట్టడం. అందుకని ఎప్పుడు కూడా మీరు ఎవరిన ప్రశ్న అడిగినా దాని ముందు పరి చేర్చండి. పరి అంటే వినయము. తెలిసింది అడగండి. మీకు తెలిసిపోయింది కదా, ఎందుకు అడగాల? ఊరికే టైం వేస్ట్. తెలియదు ఇంకోటి ఏదో ఉంటుంది, అది అడగండి. లేదు మీకు తెలిసి ఇంకోళ్ళకి చెప్పండి. మీకు తెలిసింది కదా, ఇక్కడ ఎందుకు ఉన్నారు, ఇంకోళ్ళ దగ్గరకు పోండి. ఇప్పుడు నేను ఒక చోటకి వెళ్తాను, ఆయన క్లాస్ చెప్తున్నాడు, నాకు తెలుసు ఆ సబ్జెక్ట్, వినాల్సింది ఏం లేదు, నేను జంప్ అక్కడ నుంచి. లేదు నాకు తెలియని పాయింట్ చెప్తున్నాడు, కూర్చొని వింటాను. అట్లా అనమాట. మీరు ఎప్పుడు కూడా ప్రశ్న హృదయం నుంచి తెలుసుకోవాలన్న తపనతో వచ్చింది అనుకోండి, దానికి అనంతమైన జ్ఞానం అందిస్తుంది యూనివర్స్. అది షిరిడి సాయి చెప్పింది. చెప్పకూడదాం దీక్షిత్కి, బాబాకి. సో పరిప్రశ్న అంటే, పరి అంటే వినయంతో ప్రశ్నించటం. అసలు ముందు వాదించే వాళ్ళతో మాట్లాడకండి. మొదటి పాయింట్. వాదిస్తారు చాలా మంది. మాంసం తినకూడదా? ఎందుకు తినకూడదు? ఇప్పుడు మాంసం, చెట్లు కూడా ప్రాణం ఉంది కదా అంటాడు వాడు. మీరు మొక్కలు తింటున్నారు, మరి వాటికి ప్రాణం ఉంది కదండి, ఇదిగో చెట్టును కోస్తున్నారు, దానికి ప్రాణం ఉంది కదండి అంటాడు. అంటే చెట్టుకు ప్రాణం ఉందని తెలిసిన వాడికి కోడికి ప్రాణం ఉంటుందని తెలుసా తెలీదా? అంటాడు. ఇంకా పెద్ద దుర్మార్గులు వాళ్ళు. మొక్కకు ప్రాణం ఉంటుందని నీకు తెలుసు, కోడికి ప్రాణం ఉంటుందని తెలీదా? ఇంకా తెలుసు. మేకకు ప్రాణం ఉంటుందని తెలియదు, ఇంకా తెలుసు. మరి ఎందుకు తింటున్నావు? ఎందుకు చంపుతున్నావు? చూసారా? అంటే ఈ ప్రశ్నలు వేసే వాళ్ళందరూ కూడా మానాలన్న తపన ఉండదు. ఏదో రోజు వాళ్ళకి కాలుతుంది. ఈ కర్మలు పెరిగి ఏ క్యాన్సరో, ఏ జబ్బో, ఏ పోవడం వస్తుంది. అహంకారం ఎక్కువ రోజులు ఉండదు, గుర్తుపెట్టుకోండి. అహంకారం ఎప్పుడు పీక్ స్థాయిలోకి తీసుకెళ్తుంది, నేచరే తీసుకెళ్తుంది. తీసుకెళ్ళి ఎక్కడ వేస్తుందో అక్కడ వేస్తుంది. అప్పుడు నీకు మొత్తం దిగిపోద్ది, అహంకారం దిగిపోయి అప్పుడు మీరు ఏమండి కర్మ అంటే ఏంటండి అని అప్పుడు వస్తారు. అర్థమవుతుందా? కనుక మిత్రులారా, ఎప్పుడు కూడా ప్రశ్న రావాలి అంటే వాళ్ళకి అహంకారం పోవాలి. పరిప్రశ్న రావాలంటే అహంకారం పోవాలి. అహంకారం పోవాలంటే అనుభవం కావాలి. అందుకని ఎప్పుడు వాదించే వాళ్ళతో మీరు మాట్లాడకండి. ఇప్పుడు మీలో చాలా మంది ధ్యానం చేస్తారు, శాకాహారులు ఉన్నారు. వీళ్ళ దగ్గర ఎవడో ఒకడు ఉంటాడు, మీ బంధువులు ఎవరో స్నేహితులు ఎవరో ఒకడు ఉంటారు, వాళ్ళు వాదిస్తుంటారు. అవునా? సరే కానీ నాయన నువ్వు కానీ ఇంక మంతే, బాయ్ వాళ్ళతో మాట్లాడకూడదు. వాదించే వాళ్ళతో మీరు మాట్లాడారా, మీరు అడ్డంగా బుక్ అయిపోతారు. ఎందుకనంటే వాడు ఫిక్స్ అయిపోయాడు, నేను వినకూడదు అని ఫిక్స్ అయిపోయాడు. ఏమింటాడు, నువ్వు చెప్పిందంతా వేస్ట్, ఎనర్జీ లాస్. అందుకని మిత్రులారా, ఎప్పుడు కూడా ఎవరితో వాదించకండి. పరిప్రశ్నకే సమాధానం ఇవ్వండి. వాద ఉద్దేశంతో ఉన్నదానికి అసలు సమాధానం ఇవ్వకండి. ఇప్పుడు అడిగిన తర్వాత అది కాదు అంటాడు. అది కాదంటే ఏంటి, వాడు నువ్వు చెప్పిన దాన్ని అంగీకరించే స్థితిలో లేరు. అలాంటప్పుడు నువ్వెందుకు వాళ్ళతో మాట్లాడాలి? హాయిగా చక్కగా వెళ్ళి టీవీ చూసుకో, లేకపోతే షికార్లకు పో, ఇంకోటి చెయ్యి. వాళ్ళని మార్చాలన్న తపన మీకెందుకు? ఎవరిని మీరు మార్చలేరు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళని మార్చే సమయం ఒకటి యూనివర్స్ డిసైడ్ చేస్తుంది. ఆ సమయంకి వాళ్ళకి బాగా కాలుతుంది, బాగా పేలుతుంది. ఓకే, అప్పుడు వాళ్ళలో నుంచి పరిప్రశ్న ఉదయిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పి రియల్గా జరిగిన సంఘటన. ఒక అతను ఉండేవాడు. ఆ అతను చాలా
అక్రమాలు, అన్యాయాలు చేస్తుంటాడు. ప్రకృతి వార్నింగ్ ఇచ్చింది. ఒకసారి బండి మించి పడ్డాడు, కాలు ఇరిగింది. ఏం లెక్క చేయలా. తర్వాత ఇంకోసారి అలా అలా అందరు దోపిడీ, దొంగతనాలు చేస్తూ, అందరిని మోసం చేస్తూ, జబర్దస్త్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు అతనికి పెళ్ళయింది. భార్యకి దెబ్బ తగిలింది, యాక్సిడెంట్ అయింది. అయినా లెక్క చేయలా. అయినా తగ్గేదేలే, ఎవడు తగ్గడు. వాటిలో ఏమాత్రం కరుణ గాని, దైవత్వం గాని ఏమి లేవు. అప్పుడేం చేస్తది తెలుసా నేచరు? అతనికి పిల్లలు లేరు. ఒక 8, 9, 10 సంవత్సరాల తర్వాత పాప పుట్టింది. ఇంక ఆళ్ళెలా చూస్తారు ఆ పాపని? అల్లారు ముద్దు చూస్తారు. అసలు కాలు కింద పెట్టనీయడు కదా! అలాంటి పాప 12 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వచ్చినియి. వాడి దుర్మార్గాలు పెరిగిపోతానే ఉన్నాయి. ఇప్పుడు వాడి స్విచ్ ఎక్కడుంది? భార్య దగ్గర లేదు, వాడి దగ్గర లేదు, వాడి ప్రాణం దగ్గర లేదు, వాడి డబ్బు దగ్గర లేదు. అన్ని మొండోడనమాట. ఇప్పుడు వాడి మొత్తం ఎంటైర్ ప్రాణం ఎక్కడుంది? పాప దగ్గర ఉంది. అక్కడ పెడతది నేచర్ స్విచ్. వన్ ఫైన్ మార్నింగ్ ఆ పాపని ఎవడో కిడ్నాప్ చేశాడు. ఆ పాపని చంపేశారు. ఆ పాపను ముక్కలు ముక్కలు చేసి గాడి పొయ్యిలేసి కాల్చారు. తర్వాత కొన్నాళ్ళకి ఎత్తుకుంటూ వెళ్తే ఆ పొయ్యిలో ఎముకలు దొరికినాయి. వాడు ఆ సీన్ చూసి గుండె ఆగి చచ్చిపోయాడు. అక్కడ కొట్టింది నేచరు. అప్పుడు అప్పుడు వస్తది పరిప్రశ్న. వాడి ఆత్మకొస్తది. ఎందుకిలా జరిగిందండి అంటాడు. అంతకుముందు ఏముంది అందులో? ధ్యానంలో ఏముంది? మాంసం తింటే తప్పేటి? వాడు ఏ గాడి పొయ్యిలో అయితే ఎన్నో జంతువులను కాల్చుకొని తిన్నాడో అదే గాడి పొయ్యిలో ఆడి పిల్ల కాలిపోయింది. ఇంకో కేసు చెప్తా. నాకు తెలిసిన కేసు ఇది. నాకు పరిచయం ఉన్న వ్యక్తి. చేపల చెరువేస్తాడు. చేపల చెరువులో రోజు ఈళ్ళు మాంసం తెచ్చేస్తారు. చేపలు తొందరగా బలంగా అవ్వడం కోసం ఈ చికెన్ సెంటర్‌లో ఆటిలో వేస్ట్ మాంసం, ఎముకలు ఉంటాయి కదా! అయి తెచ్చి ఆడ పడేస్తుంటారు మాంసం అంతా. ఆ చేపలయి తిని బలంగా అవుతాయి. చేపలు సహజంగా ఉండాలి. సహజంగా వాటి పాచి నుంచి చిన్న చిన్న పురుగుల నుంచి ఆహారం తిని తయారవుతాయి. ఈడు మాంసం వేసాడు కదా! ఆడి మాంసానికి అలవాటు పడిపోయినాయి. నేను చెప్పాను, "ఏం చేస్తున్నావు నువ్వు? అసలు మనిషివేనా? ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? ప్రకృతి విరుద్ధంగా వెళ్తున్నావు. అసలు చేపల చెరువులు ఆపేయి" ఇనలా. వన్ ఫైన్ మార్నింగు వాడికి ఒక కొడుకున్నాడు. కొడుకు పెళ్లి చేశాడు గ్రాండ్‌గా. పెళ్లయింది, పిల్ల పుట్టింది. ఆ చిన్న పాప. ఇదంతా ఒక 5 సంవత్సరాలు. నా పరిచయం తర్వాత ఇక నాకు కనపడలేదు. వెళ్ళిపోయాడు. బాధిచ్చేవాడు. అందరికీ నేను సేవ చేస్తున్నాను అనేవాడు. ఏం సేవ చేస్తున్నావు అంటే, ఇదిగో చేపలు పెంచి అందరికి ఇస్తున్నాను. అది సేవ కాదా అనేవాడు. అలాంటి మూర్ఖుడు అనమాట. వాడన్నీ ప్రశ్నలే. పరిప్రశ్న ఏడుంది? లేదు. అరే కర్మ ఉంటది అంటే కర్మ లేదు, గిర్మ లేదు. కర్మ ఏడుంది అసలు అనేవాడు. ఎందుకంటే అంతా బాగుంది ఆడికి. జీవితం బ్రహ్మాండంగా ఉంది. డబ్బులు బాగా వస్తున్నాయి. కొడుకు పుట్టాడు. ఆడికి పెళ్లి చేశాడు. వాడికి పిల్లలు పుట్టలేదు. హాస్పిటల్ తిరిగారు. మొత్తం మీద పూజలు చేశారు. ఏం చేశారు? పాప పుట్టింది. ఆ పాపకి 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు చిన్న పాప. తాతగారితో పాటు చెరువుకొచ్చేది, ఆడుతదో తెలీదు. ఓ రోజు ఈడు చెరువు దగ్గర గట్టు మీద ఉన్నాడు. వాటికేదో మేత ఏయడానికో దేనికో వచ్చాడు. ఆ పిల్లకి కూడా ఇచ్చాడు. గింజలు ఏస్తా ఉంది. ఆ పిల్ల జారి అందులో పడిపోయింది. పడిన 20 నిమిషాల్లో వాళ్ళు అటు నుంచి పరిగెట్టుకొని ఇటొచ్చేలోపు ఆ పాపని మొత్తం తిని పారేసినాయి. బోన్స్ మిగిలినియి. చూసారా? వాడి కళ్ళ ముందే. వాడి కళ్ళ ముందు ఆ పాప కేకలేడుతుంది. పీకని తినేసినాయి చేపలు. అదేదో జాతి చేపలు. సరే మొత్తం మీద వాడు అప్పుడొచ్చాడు నా దగ్గరికి. సరే కర్మ ఎంత బలంగా ఉంటదా? ఇంకా మొత్తం దిగిపోయింది. అందుకే అహంకారం కూడదు మిత్రులారా. ప్రకృతి ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతది. ఇది ఇప్పుడు కథ కాదు. హిరణ్యకశిపుడు కాలం నాటి కథ. అహంకారం పెరిగింది హిరణ్యకశిపుడికి. హిరణ్యకశిపుడికి. జయవిజయులు వాళ్ళు పూర్వం. జయవిజయులు విష్ణుదేవుడి ద్వారపాలకులు. అంటే ఆఫీసర్స్ వాళ్ళు. ఆళ్ళ పర్మిషన్ ఉంటేనే వైకుంఠంలో అడుగుపెట్టేది నువ్వు. దేవతలు సైతం వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు ఒకప్పుడు ఎంతో సాధన చేసి పైలోకాలకెళ్లారు. ఉన్నతమైన స్థితికెళ్లారు. తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ వాళ్ళందరూ ఈళ్ళని సెలెక్ట్ చేశారు. విష్ణుమూర్తి సెలెక్ట్ చేశారు. అబ్బా! నా బెస్ట్ ఆఫీసర్స్ వీళ్ళు అని వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ విష్ణుమూర్తికి అసిస్టెంట్స్‌గా ఉన్నారు. విష్ణుమూర్తి పీఎస్. వాళ్ళు అనుమతిస్తేనే లోపలికెళ్ళేది. ఇంక వాళ్ళకి తోకొచ్చింది. అహంకారం వచ్చేసింది. ఆ కథ నుంచి మనం నేర్చుకోవాలి ఇయన్నీ. సనక సనందాదులొస్తే వాళ్ళు లోపలికి అలౌ చేయలేదు. గెట్ ఔట్ అన్నారు. ఎంత దూరం నుంచి అలసిపోయి వచ్చారు కదా! ముందు భోంచేయండి. కాసేపు సాయంత్రం అవుతది. విష్ణుమూర్తి నిద్రపోతున్నారు. ఆయన లెగుస్తారు. లేదా లోపల ఏదో పనిలో ఉన్నారు అని అతిథికి మర్యాదలు చేయాలి కదా! చేయకపోగా ఈళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. దాంతో వాళ్ళకి కోపమొచ్చింది. ఎంతో గొప్పవాళ్ళైన మీరు, ఎంతో సాధన చేసి ఈడకొచ్చిన మీరు అహంకారం పెంచుకున్నారు.
అందుకని అహంకారం పోవాలంటే మీరు మళ్ళా భూలోకంలో పుట్టండి అని శపించేస్తారు. డిమోషన్, ప్రమోషను, డిమోషన్. డిమోషన్ పెట్టారు. నాయనలారా మీకు విష్ణుమూర్తి చెప్పారు, నాయనలారా మీకు అహంకారం పెరిగింది. పెరగకూడదు కదా! కనుక మీరేం చేస్తారంటే మళ్ళా భూలోకం వెళ్ళండి. మీకు 3 జన్మలు ఇస్తున్నాను. 3 జన్మల్లో మీకు బలం ఇస్తాను, సంపదిస్తాను. అహంకారం పెరగడానికి కావాల్సిన అన్నీ ఇచ్చేస్తాను. అన్నీ తీసుకోండి. మీ అహంకారాన్ని పిచ్చ స్థాయిలోకి పెంచుకోండి. ఎంత పెంచుకుంటారో పెంచుకోండి. ఇంకా పెంచుకోండి. ఇది సరిపోదు. ప్రకృతి చేసే మాయ ఇది గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ప్రకృతి మాయ ఎంత మాయ చేస్తదో తెలుసా? నీ అహంకారం ఎప్పుడైతే నీకు అహంకారం ఉందో అది పెరగడానికి ఎఫర్ట్స్ ఇస్తది. తీదు అహంకారం. ప్రకృతి అహంకారం తీదు గుర్తుపెట్టుకోండి. ప్రకృతి అహంకారాన్ని పెంచడానికి కావాల్సిన అన్నీ ఇస్తది. మొత్తం నీ చుట్టూతో మాయ చేస్తది. పేరు, ప్రఖ్యాతులు, డబ్బు, దశకం మొత్తం పెడతది. పెట్టి ఏం చేస్తది తెలుసా? నిన్నేం చేయదు. నిన్నేసేయడానికి ఒకడిని పెడతది. వీళ్ళ అహంకారం అంతా పెరిగిపోయింది. ఫస్ట్ జైవిజులు ఫస్ట్ జన్మ హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షకుడు. తర్వాత జన్మ రావణాసుడు, కుంభకర్ణుడు. తర్వాత జన్మ శిశుపాలుడు, దంతవత్తుడు. మళ్ళీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఇద్దరు ఇప్పుడు అందమ్ములుగానే పుడతారు. సరే ఆయా జన్మల్లో వాళ్ళ యొక్క అహంకారాన్ని పతాక స్థాయిలో తీసుకెళ్ళిపోతారు. అంటే డబ్బు ఇచ్చేస్తారు, చుట్టూతో మంది మార్బలం అది ఇస్తారు. అంటే అహంకారం పెరగడానికి కావాల్సిన అన్ని ఇచ్చి అప్పుడు విష్ణుమూర్తి వచ్చి ఫట్మని వేసి పారేస్తాడు. అప్పుడు వాళ్ళ ఆత్మ ఏం నేర్చుకుంటది? ఓరే తాడిందన్నేవాడుంటే వాడి తలం దన్నేవాడు ఇంకోటి ఉంటాడు రా అని నేర్చుకుంటది. 3 జన్మలు పట్టింది వాళ్ళకి నేర్చుకోవడానికి. నేర్చుకుని అప్పుడు పైకి వెళ్ళి నాయన మాకు బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చింది, ఇంకా మేము అవేర్నెస్తో ఉంటాము అని అప్పుడు పోయింది అహంకారం. అర్థమవుతుందా? కనుక అహంకారం పోవాలి అంటే మీ చేతిలోనే ఉంది. ఒకవేళ మీరు పోగొట్టుకోలేదు అనుకోండి, ప్రకృతి మాయ చేసేస్తుంది మిమ్మల్ని. కొంత టైం ఇస్తుంది. ఆ టైంలో అన్ని ఎఫర్ట్స్ ఇస్తుంది. ఇచ్చి వన్ ఫైన్ మార్నింగ్ టాక్ మనేసి పారేస్తుంది. అందుకని మిత్రులారా అహంకారం పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే చెప్పండి నాతో పాటు. నేను ఎవరికన్నా ఎక్కువ కాదు, నేను ఎవరికన్నా తక్కువ కాదు. ఇది బాగా బ్రకెక్కించుకోండి. నేను ఎక్కువ అనుకున్నావు అనుకో అహంకారం వస్తుంది, తక్కువ అనుకున్నావు అనుకో ఆత్మీయత వస్తుంది. నువ్వు తక్కువ కాదు, ఎక్కువ కాదు. తక్కువ అనుకున్నావు అనుకో నీకన్నా తక్కువైనడు ఇంకోటి ఉన్నాడు ఈ లోకంలో. నేను అల్పుణ్ణి అన్నావు అనుకో నీకన్నా అల్పమైంది ఇంకోటి లేదా? నేను చాలా చిన్నవాడిని, నీకన్నా చిన్నవాడు ఇంకోటి లేడా? మరి నాది చాలా చిన్న కులం, నీకన్నా చిన్న కులం ఇంకోటి లేదా? మాది చాలా చిన్న కుటుంబం, నీకన్నా చిన్న కుటుంబం ఇంకోటి లేదా? లేదా నేను పెద్దవాడిని, నీకన్నా పెద్దవాడు ఇంకోటి లేడా? అందుకని మిత్రులారు ఎప్పుడు కూడా మీ అహంకారాన్ని మీరే తీయాలి. ప్రకృతి తీసిన దాకా ఉన్నారంటే దెబ్బ పడుతుంది. అది ఎలా ఉంటుందో తెలుసా? దాని దెబ్బ మామూలుగా ఉండదు. ఎవడు కొడితే దిమ్మ తిరుగుతుందో అదే ప్రకృతి, పండు కాదు. మామూలుగా ఉండదు దాని దెబ్బ. అందుకని మీరే సెల్ఫ్ చెక్ చేసుకోండి. నేనేంటి వాళ్ళకన్నా నేనేం ఎక్కువ? ప్రశ్న వేసుకోండి. ఇప్పుడు నేనున్నాను, నేను ఈ కవి గారి కన్నా ఎందులో గొప్ప నేను అని ఇప్పుడు పాఠం రాసేస్తాడు మీ మీద 5 నిమిషాల్లో టైం ఇస్తే మొత్తం ఎంత పెద్ద 5 పేజీలు కవిత రాసేస్తాడు. మనకు దొరకదు ఆ పదం, ఆయన రాయగలడు. ఆయనకన్నా నేను ఎక్కువ కాదు, అలాగని ఆయనకన్నా నేను తక్కువ కాదు. నాలా ఆయన చెప్పలేడుగా. ఆయన ప్రత్యేకత ఆయనదే, నాకు ప్రత్యేకత నాదే. అందుకే ఐఎమ్ ఆల్సో అనాలా. ఐఎమ్ ఆల్సో, నేను దేవుణ్ణి కాదు, ఐఎమ్ ఆల్సో గాడ్, నేను కూడా దేవుణ్ణే. పేడ పురుగు ప్రత్యేకత పేడ పురుగుదే, గడ్డి పువ్వు ప్రత్యేకత గడ్డి పువ్వుదే, ఇగో గులాబీ పువ్వు ప్రత్యేకత గులాబీ పువ్వుదే. ఎవడన్నా గడ్డి పువ్వు ఇస్తారా? మీరు గడ్డి పువ్వు చూస్తారు కదా, ఎలా ఉంటుంది అది? ఇదిగో ఈ గులాబీ పువ్వుకి ఈ పైన రంగు, ఇదొక రంగు, ఇదొక రంగు, ఇక్కడ ఒక రెక్క, మంచి సువాసన, ఎన్ని భగవంతుడు సృష్టించాడు కదా. గడ్డి పువ్వు ఎవడు చూడు కదా, అది ఎక్కడో కాలువల మీద పెంట కుప్పల మీద పోస్తుంది ఇంత చిన్న గడ్డి పువ్వు. దాన్ని కూడా అంతే శ్రద్ధగా సృష్టించాడా లేదా భగవంతుడు? దానికి ఏదో ఒక రంగు వేసాడా? దానికి కాండానికి ఒక రంగు ఉంటుంది, పుప్పొడికి ఒక రంగు ఉంటుంది, రెక్కలకు ఒక రంగు ఉంటుంది, కింద ఆకులకు ఒక రంగు ఉంటుంది, మధ్యలో ఉన్న దీని పుప్పొడి పైన ఒక రేణువులు ఉంటాయి, దానికి ఒక రంగు ఉంటుంది. అంత అద్భుతంగా కేర్ఫుల్ గా సృష్టించాడు లేదా భగవంతుడు? అప్పుడు గడ్డి పువ్వు ప్రత్యేకత గడ్డి పువ్వుది, గులాబీ పువ్వు ప్రత్యేకత గులాబీ పువ్వుది. ఇది ఎక్కువ కాదు, అది తక్కువ కాదు. ఇది అర్థం అవడమే ఆధ్యాత్మికత. అందుకని మీరు ఎప్పుడు కూడా దానిలా చూడాలి, దీనిలా చూడాలి. దాని ప్రత్యేకత, ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ లోకంలో. ఒకసారి వేదవ్యాసుల వారు వెళ్తున్నారు,
వెళ్తుంటే ఎదురుగా పేడ పురుగు వస్తుంది. పేడ పురుగు తెలుసా మీకు? పేడ పురుగు. పేడని, పెంటని ఉండలు చేసుకొని దొర్లించుకుంటూ ఎళ్తుంటది. ఓకే. అది ఎదురొస్తది. "తప్పుకోండి, తప్పుకోండి, తప్పుకోండి రథాలొస్తాయి తప్పుకోండి" అంటది. ఆయన తప్పుకుంటాడు. రథాలెళ్ళిపోతాయి. అది కూడా తప్పుకుంటది. హమ్మయ్య! బతికాను అంటది. అనగానే అది రొండలు చేసుకొచ్చిందంతా పాడైపోతది. మళ్ళా చుట్టుకుంటా ఉంటది. వేదవ్యాసుడు అంటాడు, "ఎందుకు నీకు ఈ బతుకు? తప్పుకోవడం ఎందుకు? నువ్వు అలా ఉంటే చక్కగా ఆ రథం కింద పడి చచ్చిపోతావు గదా! చచ్చిపోతే మళ్ళా కొత్త శరీరం, కొత్త మోక్షం, కొత్త జన్మ, నెక్స్ట్ మానవ జన్మ వస్తది గదా! ఎందుకంటే నువ్వు జ్ఞానిలా ఉన్నావు" అని చెప్తాడు. ఆ పేడ పురుగు ఏమంటది తెలుసా? "అయ్యా! మేము ఎందులో తక్కువ మీకన్నా" అంటది. "మీకున్నట్లే మాకు ఇంద్రియాలు ఇచ్చాడు భగవంతుడు. మీకున్నట్లే మాకు ఫ్యామిలీ ఇచ్చాడు. మీకున్నట్లే మాకు పిల్లలు ఇచ్చారు. మీకున్నట్లే మాకు ఎవ్రీథింగ్ ఉంది. కాపోతే మీ రుచులు వేరు, మా రుచులు వేరు. మీరు అన్నం తింటారు, మేము పేడ తింటాము. నా ప్రత్యేకత నాది, నీ ప్రత్యేకత నీది. నువ్వు నాలా ఉండ చుట్టగలవా అని అడుగుతది. మీరు చుట్టగలరా? పేడ పురుగు ఉండ చుట్టడం చూస్తే గోలి కన్నా అద్భుతంగా చుడతదది. మట్టిని ఇలా, 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 ఇలా మిక్స్ చేసి చుడతది. అలాగే నీలా నేను వేదం చెప్పగలనా? కనుక నీ ప్రత్యేకత నీది, మా ప్రత్యేకత మాది. నా జన్మ అద్భుతమైంది అంటది పేడ పురుగు. చప్పట్లు కొడదాం పేడ పురుగుకి. అందుకని తక్కువ చూడకూడదు. అది వేదవ్యాసుల వారికి తెలుసులే, మనకు తెలియాలని అలాగా ఒక కథ పెట్టాడాయన. చప్పట్లు కొడదాం వేదవ్యాసుల వారికి కూడా. ఒక ఊర్లో ఒక పండితుడుంటాడు. "ఏం జన్మ మీ జన్మ, మార్చుకోండి జన్మ. అదిగో ఆ పంది చూడండి. ఆ! బురదలో పడి దొర్లుతుంది. వాళ్ళ ఇంటి పక్కన ఒక బురద గుంట ఉంటది. అందులో పంది ఉంటదనమాట. ఆ పంది ఇలా తింటుంది. అందులో పడి దొర్లుతుంది. అది ఒక జన్మేనా? జన్మంటే మోక్షం పొందాలి. జన్మంటే భగవంతుడిని దర్శించాలి. జన్మంటే ఈ సోది చెప్తా ఉంటాడు రోజు. వాగుతుంటారు పిచ్చంతా. పంది జన్మ నీచి జన్మ. మానవ జన్మ ఉత్తమమైన జన్మ. మానవుడిగా పుట్టాక ఎలా ఉండాలి? ఉత్తమంగా ఉండాలి" అని అంట మాటిగా పందిని లాగుతుంటాడు. ఇనపడతాయి గదా పందికి. దానికి బాధ కలుగుతుంటది. బాధపడుతుంటది. ఒరేయ్! వీడు క్లాస్ ఏదో ఆడు చెప్పుకొని ఏడవచ్చు కదా! మధ్యలో నన్నెందుకు లాగుతాడు? నా జన్మ చండాలమైన జన్మ అంటాడేంటి? అని అది బాధపడతాను. ఈ బాధ ఎక్కడికెళ్తది? యూనివర్స్‌లోకెళ్తది. యూనివర్స్‌లోకెళ్తది అది. అన్ని యూనివర్స్‌లోకెళ్తాయి మొత్తం. నువ్వు కోడి పేక కోసావనుకో దాని బాధ యూనివర్స్‌లోకెళ్ళి దాన్ని ఎవడు తింటున్నాడో వాడికేత్తది అకౌంటు. పైన ఒక కోర్టుంది. మీరేదో అనుకుంటున్నారు కోసినోడికే పాపం మనకేం లేదనుకుంటున్నారా? కోసినోడికి 10%, వండినోడికి 10%, తిన్నోడికి 80%. ఎవడి లెక్క ఆడిదే. సరే పంది బాధపడుతుంటది రోజు. యూనివర్స్‌లోకెళ్తది. ఏంట్రా ఈ పంది బాధకి ఎవరు కారణం అని చూస్తే ఈ శాస్త్రి గారు. ఒరేయ్! శాస్త్రి గారికి ఓ దెబ్బేయండిరా అంటారు. వెంటనే డిజైన్ తయారైపోతది. ఆ రోజు రాత్రి శాస్త్రి గారి కల్లోకి ఒక దేవత వస్తది. "అయ్యా! నువ్వు రోజు నన్ను పూజిస్తున్నావు కాబట్టి" చిత్రగుప్తుడు వస్తాడనమాట. "రోజు నన్ను పూజిస్తున్నావు కాబట్టి నీ మంచి కోరి ఒకటి చెప్తున్నాను. నువ్వు రోజు నోరుంది గదా అని ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. ఆ పందిది నీచి జన్మ, పందిది నీచి జన్మ అంటున్నావు. ఆ! నువ్వు నెక్స్ట్ జన్మలో ఈ ఇంక ఇవాళ నుంచి కరెక్ట్‌గా 8 రోజుల్లో చనిపోబోతున్నావు నువ్వు. మోక్షం రావాలి నీకు యాక్చువల్‌గా నువ్వు చేసిన సేవలకి నువ్వు నువ్వు తత్వంలో ఉన్నావు. అందరికి జ్ఞానాన్ని బోధించావు. నీకు మోక్షం ఇవ్వాలి. కానీ నీకు మోక్షం క్యాన్సెల్ చేశారు. ఒక జన్మ పంది జన్మగా పుట్టినాకే నీకు మోక్షం అని చెప్పారు. నీకు నెక్స్ట్ జన్మ అదే పంది కడుపున పిల్లగా పుట్టబోతున్నావు. పుట్టిన తర్వాత మళ్ళా చచ్చిపోయాక అప్పుడు మళ్ళా నెక్స్ట్ మోక్షం ఇస్తారు. అప్పుడు మోక్షం కథ" అని చెప్తాడు. చెప్పగానే ఈమెకి మెలుకువ వత్తది కల్లో నుంచి. ఒరేయ్! ఏందిరా నేను ఇలా చేశాను. అయ్యో! నేను నా వాగుడంతా ఇలా అయిపోయిందా అని చెప్పి అనుకోని ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళ అబ్బాయిని పిలుస్తాడు. "ఒరేయ్ అబ్బాయి నేను ఇవాళ నుంచి 7 రోజుల్లో చనిపోతున్నాను. ఏడో రోజు చనిపోతాను. నేను చనిపోయిన కరెక్ట్‌గా 3 నెలలకి ఆ పంది పిల్లల్ని పెడతది. అందులో ఒక పిల్ల తెల్లగా ఉంటది. దాని నుదుటి మీద నామం ఉంటది. ఆ పంది పిల్లని తీసుకొచ్చి దాని పీక కోసి చంపేయి. అదే నేను. నేను నా నోటి దూల వల్ల" బాగా గుర్తుపెట్టుకోండి. దేనివల్ల? నోటి దూల వల్ల, అహంకారపు మాటల వల్ల నేనక్కడ పుడిసేస్తున్నాను. దయచేసి దాన్ని లేపేయి అని చెప్తాడు. చెప్పగానే "అయ్యో! ఎంత పనయిపోయింది. అలాగే నాన్నగారండి" అంటాడు. "ఒరేయ్! మర్చిపోకురోయ్" అని చెప్తాడు. సో, అలాగే 7 రోజుల్లో చనిపోతాడు. 7 రోజులు అయిపోయిన తర్వాత ఓ 3 నెలలకి ఆ పంది పిల్లలకంట. ఓ 10 పిల్లలనేమో పెడతది ఆ పంది గుంటలోనే. ఆ బురద గుంటలో. ఆ పిల్లలన్నీ పంది పాలు తాగుతా ఉంటాయి. ఈ రెండో రోజు ఎళ్లి చూస్తే అందులో ఒక పిల్లకి నామం ఉంటది. ఓ తెల్లటి పిల్ల నున్నగుంటది. నామం ఉంటదనమాట. నెమ్మదిగా ఆ పిల్లని తీసుకొస్తాడు. తీసుకొచ్చి మరి దాన్ని చంపాలంటే ఈయన చంపలేడు గదా! ఎవడో కట్టికోడు ఉంటాడు గదా! కషాయ కొట్లో అతనుంటాడు గదా!
అతన్ని పిలుస్తాడు. "నేను రేపొద్దున వస్తానండి" అంటాడు. ముహూర్తం పెడతారు. 11 గంటలకో ఏమో 10 గంటలకో ముహూర్తం పెడతారు. సరే తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా పన్నీటితో స్నానం చేయించి ఆ పంది పిల్లకి దానికి చక్కగా అంతా పెట్టి మంచి పంచపక్ష పరమాన్నాలన్నీ పెట్టేసి మా పట్టుపరుపు మీద పడుకోబెడతాడు. ఆళ్ళ డాడీ కదా మరి. ఉడకబెట్టి వెళ్తాడు డాడీని. పొద్దున్న వచ్చేటప్పటికి పంది పిల్ల కనపడదు. ఆ పళ్ళెంలో పెట్టినయి అక్కడే అలాగే ఉంటాయి. ఒక్కటే ముట్టుకోదు. పరుపులు గిరుపులు ఉండవు. ఆ కిందన ఎటుపోయింది, ఇది ఎటుపోయాడు, నాన్న ఎటుపోయావు, నాన్న ఎటుపోయావు అని ఎత్తుకుంటా వెళ్తే మళ్ళా పంది పిల్ల ఆ బుర్రలో దొల్లుతా హాయిగా అంటుంటది. అయ్యో నాన్న మళ్ళీ ఎడకొచ్చేది నీకోసం, అక్కడంతా మంచి భోజనం వసతి సౌకర్యం కల్పిస్తే అంటే అప్పుడు చెప్తుందది. నాయన అక్కడి నుంచి చూస్తే ఈ జన్మ చండాలం అనిపించింది. కానీ ఇక్కడి నుంచి చూస్తే ఈ జన్మ ఏముందిరా, అసలు ఈ బురదలో ఉంటే ఎంత బాగుందిరా, మా అమ్మ మీద పడి పాలు తాగుతుంటే ఎంత బాగుందిరా, ఆ మట్టిని తవ్వుకుంటూ మూతి ఇలా అనుకుంటుంటే ఎంత ఉందిరా, అసలు ఏముందిరా ఈ లైఫ్. అక్కడి నుంచి చూస్తే బాగాలేదు, కానీ ఇక్కడ నుంచి చూస్తే ఎంత బాగుందో. అసలు మీరు ఎలా ఉంటున్నారు ఆ దిక్కుమాలిన ఏసీ గదుల్లో, వచ్చి బురదగుంటలో పడుకోండి మీరు కూడా అంటది. చల్లగా ఎంత బాగుందో. అర్థమైందా మీకు? ఇంకంతే ఆయన కథ అది. కనుక చెప్పండి, నేను ఎవరికన్నా ఎక్కువ కాదు, నేను ఎవరికన్నా తక్కువ కాదు. తక్కువ అనుకుంటే ఇన్ఫాక్ట్ వస్తుంది, ఎక్కువ అనుకుంటే సుప్రియారిటీ వస్తాయి. రెండు ఉండకూడదు. నేను కూడా దైవాన్నే. నో ఇన్ఫాక్ట్ నో సుప్రియారిటీ, అప్పుడు మధ్యలో ఉంటారు అనమాట, కాన్ఫిడెన్స్. అప్పుడు మీ హృదయంలో నుంచి పరిప్రశ్నలు వస్తాయి, ఆత్మవిశ్వాసం వస్తుంది, ఆత్మజ్ఞానం వస్తుంది, ఆత్మ సౌందర్యం వస్తుంది. ప్రతి ఒక్క ప్రాణిని గౌరవించడం ప్రారంభిస్తారు. మలంలో ఉన్న పురుగును నేను అన్నాడు షిరిడి సాయి. మలంలో ఉన్న పురుగును నేను. అర్థమైంది మీకు? మలంలో ఉంటుంది కదా, మన టాయిలెట్కి వెళ్ళినప్పుడు చిన్నపిల్లల కడుపులో నులి పురుగులు పుడితే ఎక్కడ ఉంటాయి, ఎక్కడ వస్తాయి, మలంలో వస్తాయి కదా, ఇలా అంటాడు. అది నేను అన్నాడు షిరిడి సాయి. చప్పలు కొట్టండి, ఎంత అద్భుతమైన మాట అది. అంటే దాన్ని కూడా మీరు గౌరవించాలి, రెస్పెక్ట్ చేయాలి. అలాగని ఆ పురుగుల్ని పేడ పురుగుల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవక్కర్లా. దానిలో బతకనిస్తే చాలు మనం. చప్పలు కొట్టేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.